ఒకానొక అడవిలో ఒక బద్దకపు కాకి ఉండేది. ఇల్లు కట్టుకోవడానికి దానికి మహాబద్ధకమేసి నేల మీద ఒక చోట చాప వేసుకొని దుప్పట్లు కప్పుకొని పడుకుంటూ ఉంటుంది. ఆకలి వేసినా దాహం వేసినా కళ్ళు తెరిచి అరిచేది తప్ప పక్క మీద నుంచి లేచేది కాదు. పనికి ఆహార పథకాన్ని అమలు చేసేది కాదు. అదే అడవిలో ఉంటున్న పిచుక, చిలుక, పావురం, కొంగ, గ్రద్ద ఇతర పక్షులు దయతలిచి ఏమైనా పెడితే తినేది, నీళ్ళిస్తే తాగేది, లేదంటే అలాగే పడుకునేది. కళ్ళారా చూస్తూ చేతులారా చంపుకోవడానికి ఇష్టం లేని మిగతా పక్షులు కాకి లేచి అరిచినప్పుడల్లా ఆహారం పెట్టేటివి, నీళ్లు ఇచ్చేటివి. దాంతో కాకికి మరింత బద్ధకం పెరిగిపోయింది. ఇంతలో శీతాకాలం రానే వచ్చింది. మిగతా పక్షులు టెన్షన్ మొదలైంది. అన్నీ ఒకచోట కలుసుకున్నాయి. మనం ఏం చేస్తే కాకి బద్ధకం వదిలిపెడుతుందో అర్థం కావడం లేదు. ఆ కాకి బద్ధకం వదిలిపెడుతుందని నీకు ఇంకా ఆశ ఉందా పిచుక? పిచుకకి ఆశ ఆరాటం రెండూ ఉంటాయి చిలుక. కాకి అంటే పిచుకకి ఎక్కడలేని అభిమానం, స్నేహం, ప్రేమ. ఇదంతా కాదు, శీతాకాలం వచ్చింది. అసలే చలి విపరీతంగా ఉంటుంది. ఇలా చీకటి పడుతుందో లేదో అలా మంచు కూడా పట్టం మొదలవుతోంది. అలా సన్నగా పట్టం మొదలైన మంచు తెల్లారేసరికి అలాగే పడ్డం లేదు కదా పావురం. రాత్రి సమయం గడుస్తున్న కొద్దీ మంచు కూడా అధికంగా పడుతూ ఉంటుంది. మన ఇళ్ళని పూర్తిగా మంచుతో కప్పేస్తుంది. అవును పావురమ్మ, ఇల్లులున్న మనమే శీతాకాలం గురించి ఇంతలా బాధపడుతుంటే ఇల్లు లేని కాకి మాత్రం ప్రశాంతంగా నేల మీద పడక వేసుకొని ప్రశాంతంగా పడుకుంటుంది. దానికి లేని బాధ మనకెందుకు చెప్పండి? అలా అంటే ఎలా చిలుక? అది కూడా మనలో ఒక్కటే అనే విషయం మర్చిపోతే ఎలా చెప్పు? మనం మర్చిపోలేదు పిచుక, అది మర్చిపోయింది. మనం మర్చిపోయామని అనద్దు పిచుక. నువ్వే చెప్పు, మనం కాకిని మర్చిపోయామా? లేదు లేదు కొంగ, మనలో ఎవరూ మర్చిపోలేదు. ఒక విధంగా చెప్పాలంటే మన బద్ధకపు కాకి కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాం. అది మాత్రం మనల్ని తన సేవకుల్లాగా చూస్తోంది. అందుకే పిచుక, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను చెప్పే నా నిర్ణయం మీకు నచ్చొచ్చో నచ్చకపోవచ్చో, కానీ నాకు మాత్రం బాగా పనికొస్తుంది. టెన్షన్ పెట్టకుండా ఆ నిర్ణయం ఏమిటో చెప్పవే. నేను ఈ రోజు నుంచి కాకికి ఆహారం పెట్టాలనుకోవడం లేదు, నీళ్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా చిలుక? అది నా ఇష్టం పిచుక. ఒక విధంగా కాకి ఇంత బద్ధకంగా తయారవ్వడానికి కారణం మనమేనని మీకు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అనిపించదా? నాకు అనిపించింది, కానీ పిచుక కోసం ఆలోచించి కాకి అరిచినప్పుడల్లా ఎందుకు అరుస్తుందో అర్థం చేసుకొని ఆహారం కావాలంటే ఆహారం పెట్టాను, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాను. నేను కూడా అంతే. పిచుక మీద గౌరవంతోనే కాకి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చాను, కానీ కాకంటే ఇష్టం ఉండి కాదు, ప్రేమ కలిగి కాదు. నా కోసం బద్ధకం కాకి ఇంత చేసిన మీ అందరికీ దండం పెడుతున్నాను. చివరిసారిగా నా కోసం ఆ బద్ధకం కాకి ఒక ఇల్లు కట్టివ్వండి, నేను తగిన సహాయం చేస్తాను. ఇంకా ఇల్లు కట్టివ్వడం ఎందుకు పిచుక? ఎలాగో నువ్వు ఆ బద్ధకపు కాకిని ఇష్టపడుతున్నావు, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు. తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో, మేమెవరం అడ్డు చెప్పం. ఏమంటారు ఫ్రెండ్స్? నువ్వు చెప్పింది నిజమే కదా? గ్రద్ద చెప్పిన ఆలోచన బాగుంది పిచుక. ఒక విధంగా నా అభిప్రాయం కూడా అదే. కానీ బద్ధకపు కాకిని తీసుకెళ్ళి పిచుక ఎంతకాలం కష్టాలు పడుతూ బద్ధకపు కాకిని చూసుకుంటుంది? ఆ బాధ మనకెందుకు చెప్పండి? అదేదో పిచుక చూసుకుంటుంది. మనం వద్దని ఎంత చెప్పినా వినకుండా బద్ధకపు కాకిని ఇష్టపడుతుంది. కాకికి భార్యగా ఉండాలని ఆశపడుతోంది. అందుకే రక్షించుకోవాలని ఆరాటపడుతోంది. గ్రద్ద, నువ్వు చెప్పిన ఆలోచన బాగుంది. ఇటు కొంగ చెప్పిన అనుమానం కరెక్ట్గానే ఉంది. మనమే ఏదో ఒకటి చేసి కాకికి పట్టిన బద్ధకాన్ని వదిలించి ఓ పని దానిని చేసి పిచుకకి అప్పగించాలి. పగటి కలలు కనడానికి వినడానికి బాగుంటాయి పావురమా, కానీ వాటిని సాధ్యం చేయాలంటేనే ఎంతో కష్టం, ముఖ్యంగా ఇలాంటి బద్ధకపు కాకి విషయంలో. అయినా ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. సరే పదండి, బద్ధకపు కాకితో మాట్లాడదాం అని అన్ని పక్షులు మాట్లాడుకొని నేల మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్న కాకి దగ్గరికి వచ్చాయి. చుట్టూ వాలాయి. ఒక్కొక్క పక్షి ఎంత గట్టిగా పిలిచినా బద్ధకపు కళ్ళు తెరవడం లేదు. దాంతో కోపంగా గ్రద్ద ఇలా అంటుంది, ఇదంతా నాకు అవసరమా? నేను నా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను పిలిచినా ఇది లేవడం లేదంటే
ఎంత పొగరో చూడండి. అది పొగరు కాదు క్రత, బద్ధకం. నా కోసం ఆకలి వేసి కాకి లేచే వరకు చూడండి, ఆ తర్వాత తనకి చెప్పాల్సింది చెప్పండి. దయచేసి ఎవరూ కోపం తెచ్చుకోకండి అని పిచ్చుక వేడుకోగానే అన్ని పక్షులు శాంతంగా ఉంటాయి. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. చీకటి పడేందుకు దగ్గరవుతోంది. అప్పుడు బద్ధకపు కాకి కళ్ళు తెరిచింది. తన కనబడిన పిచ్చుకను అడిగింది. పిచ్చుక, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. ముందుగా నువ్వు లేచి నిలబడు. నీతో మాట్లాడడానికి పావురం, గ్రద్ద, కొంగ, చిలుక వచ్చాయి. నాతో మాట్లాడడానికి ఏముంది పిచ్చుక అని కాకి అనగానే పావురానికి కోపం వచ్చింది. ఏ కాకి, పిచ్చుక అంతలా చెప్తోంది కదా, ఒక్కసారి పక్క మీద నుంచి లేవడానికి ఏమవుతుంది, లే అని కోపంగా అనగానే కాకి లేచి నిలబడి అయోమయంగా తన చుట్టూ నిలబడిన పక్షుల్ని చూసింది. ఆవలింతలు తీస్తూ, చెప్పండి, నాతో ఏం మాట్లాడతారు? పిచ్చుక నిన్ను ఇష్టపడుతోంది కాకి. దానికి నేనేం చేయాలి? పిచ్చుకను పెళ్లి చేసుకోవాలి. పిచ్చుకతో తన ఇంట్లోనే ఉండాలి. నేనెక్కడ ఉన్నా పడుకొని ఉండటమే కాబట్టి పడుకొని ఉంటాను. పడుకొని ఉండటానికి కాదు కాకి నీకు పిచ్చుకకు పెళ్లి చేస్తోంది. పిచ్చుకతో పాటు పొద్దునే వెళ్ళి సాయంత్రం వరకు పని చేసుకొని ఇంటికి రావాలి. పిచ్చుక ఏం పెడితే అది తినాలి. అలా నీ బద్ధకం పోయి బాధ్యత పెరుగుతుంది. పని చెయ్యాలా? నేనా? బాధ్యత పెరుగుతుందా? ఇలాంటివి నాకు నచ్చవు. నేను పడుకోవడానికే పుట్టాను, పడుకుంటాను. ఇక మీరందరూ మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి కాకి పడుకుంటుంది. ఇక చేసేదేం లేక అన్ని పక్షులు పిచ్చుకకు అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తాయి. చీకటి పడింది. మంచు విపరీతంగా పడుతూ ఉంటుంది. బద్ధకం కాకి అలాగే పడుకొని ఉంటుంది. తన బద్ధకం వల్ల తన ప్రాణాలు పోతున్నాయని బద్ధకం కాకి అర్థమయ్యేసరికి బాగా ఆలస్యం జరిగింది. కాకి ఎంత అరిచినా ఏ పక్షి రాలేదు. తన మీదున్న మంచును తొలగించలేదు. కాకి అలా మంచులో కలిసిపోయింది. అడవిలో దట్టంగా మంచు పడుతూ ఉండగా కాకి చనిపోయిన పిచ్చుక కూతుర్ని తీసుకుని పావురం ఇంటికొచ్చింది. అప్పుడు పావురం ఇంట్లోని కట్టెల పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది. పొయ్యి దగ్గర వేడిగా ఉందని తన కూతురు చిన్నారి పావురం, కొడుకు కాకి చిన్నోడు శ్రద్ధగా చదువుకుంటూ ఉంటాయి. పావురం తల్లిని పోగొట్టుకున్న ఆ చిన్నారి పిచ్చుకను చూసింది. పిచ్చుక చిన్నారి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. వెళ్ళు తల్లి, వెళ్ళి ఆ పొయ్యి దగ్గర కూర్చో, వేడిగా ఉంటుంది, చలి తగ్గుతుంది. ఏ పిచ్చుక, నువ్వు బయటుండు, నేను ఆయనతో మాట్లాడి అప్పుడు నిన్ను పిలుస్తాను. నేను పిలిచే వరకు రావద్దు, బయటకు వెళ్ళు అని కొంచెం కోపంగా చెప్పింది పావురం. చిన్నారి పిచ్చుక దీనంగా, బాగా ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టు. హే, ఎవరే నీకమ్మా? పిన్ని అని పిలు. అయినా ఇంకా వంట పూర్తి కాలేదు. వెళ్ళు, వెళ్ళి బయట నిలబడు. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత నిన్ను పిలుస్తాను, వెళ్ళు. రాత్రి మిగిలిపోయిందేమన్నా ఉన్నా ఇవ్వు పిన్ని, తింటాను. అమ్మ చనిపోయినప్పటి నుంచి ఏం తినబుద్ధి కాలేదు. అసలు ఆకలే వేయలేదు. ఇక్కడికి రాగానే బాగా ఆకలి వేస్తోంది. ఏది ఉన్నా ఇవ్వ పిన్ని, ఇష్టంగా తింటాను. మా అమ్మ పెట్టిందనే సంతోషంగా తింటాను అని చిన్నారి పిచ్చుక బతిమాలుతుంటే కాకికి జాలేసింది. చిన్నారి పావురానికి కాకి చిన్నోడికి పాపం అనిపించింది. అది కాదు పావురమా, బయట మంచు దారుణంగా పడుతోంది. ఇప్పటికే చిన్నారి పిచ్చుక తల్లిని పొగొడుకున్న బాధలో ఉంది. ఏడుస్తోంది, వణుకుతోంది. ఇంకా బయట ఉంచితే తన ప్రాణానికే ప్రమాదం. మమ్మీ, ఆకలిగా ఉందని అక్క అడుగుతోంది కదా, ఏదైనా పెట్టు. అవును మమ్మీ, అంతలా అడుగుతుంది కదా, ముందుగా తినడానికి పెట్టు అని చెబుతుండటంతో పావురానికి మరింత కోపం వచ్చింది. ఎవరు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఈ పూట తినడానికి ఏముండదు. ఏం తమాషా చేస్తున్నారా? ఏ పిల్లలు, మీరు చదువు మీద దృష్టి పెట్టండి గట్టిగా చెప్పగానే చిన్నారి పావురం, కాకి చిన్నోడు చదువుతుంటారు. ఇలా చూడవే పిచ్చుక కూతురా, ఎందుకో తెలీదు, నాకు నువ్వు నచ్చడం లేదు. ఇలా మా ముందు నిలబడితే మరింత కోపం వస్తుంది, వెళ్ళు అని కోపంగా చెప్పడంతో చిన్నారి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంట్లో నుంచి బయటకొచ్చి నిలబడింది. మంచు ఘోరంగా పడుతూ ఉంటుంది. ఆ మంచుని చిన్నారి పిచ్చుక తట్టుకోలేకపోతుంది. బాధగా చూస్తున్న కాకికి పిచ్చుక పావురం అనే ఇద్దరు భార్యలు. పిచ్చుక చనిపోతూ తన చిన్నారి కూతురు పిచ్చుకను కాకికి అప్పగించింది. పావురం పరిస్థితిని అర్థం చేసుకుంటుందని కూతురు పిచ్చుకను తీసుకుని పావురం దగ్గరకొచ్చింది.
కానీ పావురం సవతి తల్లి ప్రేమని చూపిస్తుండటంతో కాకి తండ్రి మనసు తట్టుకోలేకపోయింది. పావురమా, నువ్వు ఆ చిన్నారి పిచ్చుక్కో అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, అలా మంచులో మాత్రం ఉండనివ్వకు. ఇంట్లో ఏదో ఒక మూలుంటుంది. నా మాట విను. నేను వినను. అయినా మీరు నాకు చెప్పి దాన్ని తీసుకొచ్చారా? పావురమా, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా. నేను కూడా ఏమిటి? అనండి. అలా సగం సగం ఎందుకంటారు? పూర్తిగా అనండి. పాపమే పావురమా, ముందుగా ఆ చిన్నారి పిచ్చుకని ఇంట్లోకి రమ్మని చెప్పు. ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు పిల్లల ముందొద్దు. నేను చెప్పేది వినిపించుకో పావురమా అని భర్తకాకి చెప్పగానే పావురం తన పిల్లల్ని చూసింది. పిల్లలు చదవకుండా పావురాన్ని కాకిని భయభయంగా చూస్తూ ఉంటాయి. సరే, ముందుగా ఆ చిన్నారి పిచ్చుకని ఇంట్లోకి రమ్మని పిలవండి అని పావురం చెప్పగానే కాకి సంతోషపడుతూ బయట ఉన్న చిన్నారి పిచ్చుక దగ్గరికి వచ్చింది. పద తల్లి, ఇంట్లోకి వెళ్తాం. నేను రాలేను నాన్న. నువ్వు ఇంట్లోకి రావడానికి మీ పిన్ని ఒప్పుకుంది తల్లి. అయినా నేను రాలేను నాన్న. ఇలా మొంటిగా ఉండద్దు తల్లి. పిన్ని రమ్మని చెప్పినప్పుడు ఇంట్లోకి వస్తే బాగుంటుంది కదా. చూడు, మంచు ఎంత ఘోరంగా పడుతుందో. నాన్న, నాది మొండితనం కాదు నాన్న. ఇందాక పిన్ని చెప్పింది విన్నావు కదా, నేను పిలిచే వరకు రావద్దని చెప్పింది. అందుకే నాన్న నేను రానని చెప్తున్నాను. అర్థమైంది తల్లి అని కాకి ఇంట్లో ఉన్న పావురం దగ్గరికి వచ్చింది. ఏమిటే, నీ చిన్నారి పిచ్చుక కూతురు ఇంట్లోకి రాదంటనా? నువ్వే అన్నావు కదా నేను పిలిచే వరకు రావద్దని. అందుకే నువ్వే పిలువు, అప్పుడే ఆ చిన్నారి పిచ్చుక ఇంట్లోకి వస్తుంది అని చెప్పగానే పావురం కోపంగా గుమ్మం దగ్గరకొచ్చి చిన్నారి పిచ్చుకను చూసింది. కురుస్తున్న మంచులో చిన్నారి పిచ్చుక గజగజ వణుకుతూ, అమ్మా, నువ్వుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదో చెప్పు. నువ్వు లేవనే కదా నేను ఇలా మంచులో ఉన్నాను. పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరు ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా నరకం అనుభవించాల్సి ఉంటుంది. నాకు ఈ బాధ ఎప్పటి వరకు తల్లి అని బాధపడుతూ ఉండగా పావురం అయిష్టంగా, హే పిచ్చుక, ఇంట్లోకి రావే అని పిలిచింది. చిన్నారి పిచ్చుక ఇంట్లోకి వచ్చింది. ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి చలిమంట వేసుకోపో, వెళ్ళు అని చెప్పగానే చిన్నారి పావురం చిన్నారి పిచ్చుక కాకి చిన్నోడు మండుతున్న పొయ్యి చుట్టూ నిలబడి చలిమంట వేసుకుంటూ ఉంటాయి. నా మాట విని చిన్నారి పిచ్చుకని ఇంట్లోకి రానించినందుకు చాలా సంతోషం పావురమ్మా. నీకు ఏదైనా కోపముంటే నా మీద చూపించుకో, నా మీద సాధించుకో. నన్ను తిట్టి కొట్టు, నేనేం బాధపడ్ను. ఎందుకంటే నీ పిచ్చుక భార్య మీద కోపంతో నీకు పెళ్ళైన విషయం దాచిపెట్టి నన్ను రెండో పెళ్లి చేసుకున్నందుకు. అవును పావురమ్మా, పిచ్చుక మంచిదే, నువ్వు మంచిదానివే. ఇద్దరూ నన్ను అర్థం చేసుకున్నారు. నేను చెప్పిన మాటలు నమ్మారు. నేను తీసుకొచ్చి ఇచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నడిపించారు, పిల్లల్ని చూసుకున్నారు. సరేలే, ఇప్పుడు అదంతా ఎందుకు? పదండి, వేడివేడిగా వడ్డిస్తాను. నేను మాత్రం ఒక్కటి అర్థం చేసుకున్నాను. ఒకవేళ నేను పిచ్చుక కంటే ముందే చనిపోయి ఉంటే పిచ్చుక నా పిల్లలను ఖచ్చితంగా దగ్గరికి తీసుకునేది. ఆకలని అనగానే తన అమ్మ మనసు తల్లాడిపోయేది. పిచ్చుక అమ్మ మనసు నీకెలా తెలుసు పావురమ్మా? పిల్లలు చెప్పారు. ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఉండగా గ్రద్ద వచ్చి దాడి చేస్తుంటే పిచ్చుక పోరాడి నా పిల్లలను కాపాడింది. అరే, ఈ పిల్లలు పావురం పిల్లలు కదా, నేనెందుకు కాపాడాలని అనుకోలేదు. తన ప్రాణాలకు తెగించి కాపాడింది అని పొయ్యి దగ్గరకొచ్చి అందరికీ ప్రేమగా భోజనాలు పెట్టింది. పిచ్చుక కూతుర్ని సొంత కూతుర్లా చూసుకుంటూ ఉంటుంది. మంటతో తోక కాలిపోతుంటే కాకి కంగారుతో ముందుకు పరిగెత్తుతూ, ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి. నా తోకకి పావురం నిప్పు పెట్టింది. నా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే నన్ను కాపాడండి. హెల్ప్, ప్లీజ్ హెల్ప్ మీ అని అరుస్తూ ఉంటుంది. తన తోక కాలిపోతున్న కంగారులో కాకి అలా గాలికి పరిగెత్తడం వల్ల మంట ఎక్కువై తోకతో పాటు తను కూడా పూర్తిగా కాలిపోయే అవకాశముందనే విషయాన్ని మర్చిపోయింది. కాకి పరిగెత్తడం వల్ల గాలికి మంట పెరిగి కాకి తోకని మరింతగా బాగా కాలుస్తూ ఉంటుంది. బాధగా, అయ్యో, నేనెంత అరిచినా లాభం లేకుండా పోతోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇలా ఎంత దూరం వెళ్ళాలి? నా తోక పూర్తిగా కాలిపోతోంది. చిలుక, కొంగ, గ్రద్ద, పిచ్చుక ఎవరైనా అందుబాటులో ఉన్నారా? నన్ను కాపాడండి. నన్ను ఎవరు కాపాడతారో వాళ్ళకి నేను లాక్కున్న పొలాన్ని ఇచ్చేస్తాను. నన్ను మంట నుంచి కాపాడండి. నా తోక కాలిపోతోంది, సాయం చెయ్యండే అంటూ ఏడుస్తూ ముందుకు వెళ్తున్న కాకిని ఒక చెట్టు మీదున్న కొంగ, చిలుక చూశాయి. బాగా జరిగింది కాకి వెదవకి. నిజమే కొంగ, కాని మన కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుండగా చూడటం చాలా పెద్ద నేరం. అయితే శిక్ష కూడా పెద్దగా పడుతుందని బాధపడుతున్నావా చిలుక?
నేను బాధపడుతున్నది మనకి శిక్ష పడుతుందని కాదు కొంగ. మన కళ్ళ ముందు ఆ కాకిగాడు కాలిపోతున్నాడు కదా, వెళ్ళి సహాయం చేసి వాడిని కాపాడుదాం. ఓసి పిచ్చి చిలుక, ఇప్పుడు నువ్వు జాలితో వెళ్ళి ఆ కాకిగాడిని కాపాడినా వాడు మాత్రం నువ్వు అభిమానంతో ప్రేమతో వచ్చి కాపాడిందని అనుకోడు. వాడు కాకి అని మనకు తెలుసు కదా, వాడు ఎలా అనుకుంటే మనకేంటి? తీసుకున్న పొలం ఇస్తానని చెప్పాను కదా, అందుకే వచ్చి కాపాడారు. ఇప్పుడు ఈ చిలుక్కి పొలం ఇవ్వాలా? వామ్మో, పొలం ఇవ్వాలా? ఏదో ఒకటి చెప్పి పంపించాలని అనుకుని నేను ఎలా తప్పించుకుంటాడో చూడు. అదంతా నాకు తెలియదు కొంగ. ఇప్పుడు ఆ కాకిగాడిని కాపాడడానికి సహాయం చేస్తావా, చెయ్యవా? అది మాత్రం చెప్పంతే. ఎందుకు చెయ్యను? చేస్తాను. నీకోసమైనా చెయ్యాలి, చేస్తాను. పద. ఆ కాకి అరుస్తూ ఎంతవరకు వెళ్ళాడో ఏమో అని కొంగ చిలుక కలిసి ఆ చెట్టు మీద నుంచి బయలుదేరి కాకి వెళ్ళిన వైపు వెళ్తుంటాయి. పావురం మండుతున్న కాగడా పట్టుకొని తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి దిక్కులు చూసింది. ఎక్కడా కాకి కనపడదు. ఆ కాకిగాడు కాలుతున్న తోకతో వెళ్ళిపోయి ఉంటాడు. దొంగ వెధవ, తల్లి తండ్రి లేని అనాథనని నా దగ్గరికి వచ్చి పిచ్చి వేషాలు వేయబోయాడు, తోక కాల్చుకొని వెళ్ళాడు అని అనుకుంటూ ఉండగా పిచ్చుక వచ్చింది. పావురం చేతిలోని కాగడాన్ని చూసి వెటకారంగా, ఏమిటే ఇది, కాగడ పట్టుకుని బయటకొచ్చా? చలికాలం కదా, మంచు విపరీతంగా పడుతుందని ఈ ఇంటికే నిప్పు పెడుతున్నావా? లేదే, ఆ కాకిగాడు వచ్చాడు, వాడి తోకకి నిప్పు పెట్టాను. ఎంత పని చేశావే, అసలే ఆ కాకిగాడు పరమ దుర్మార్గుడు, పైగా డబ్బు పలుకుబడి ఉన్నవాడు. ఇప్పుడు వాడు ఉన్నపళంగా మీ అమ్మా నాన్న చేసిన అప్పు కట్టమని అడిగితే ఏం చేస్తావు? మూర్ఖంగా మాట్లాడకు పిచ్చుక. మా అమ్మా నాన్న చేసిన అప్పు కట్టడం లేదనే కదా నా పంట పొలాన్ని బలవంతంగా లాక్కున్నాడు. వాడిచ్చిన అప్పుకి లాక్కున్న నా పొలానికి చెల్లుబాటయింది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా దగ్గరికి వచ్చి మా అమ్మ నాన్న చేసిన అప్పు గురించి అడుగుతాడు ఆ కాకిగాడు. ఒకవేళ అడగడానికి వస్తే అప్పుడు తోకని కాదు, వాడినే కాల్చేస్తాను. మనకు పట్టిన పీడ పోతుంది, నేను జైలుకు పోతాను. వాడొక జిత్తులు మారి నక్కలాంటివాడే, ఎలాగైనా మళ్ళీ దాడి చేస్తాడు. ఆ కాకిగాడిని ఎదిరించి చాలా పెద్ద రిస్క్ చేశావు. పిచ్చుక, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళవే. నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి రాలేదని, పిరికితనాన్ని అలవాటు చేయడానికి వచ్చావని అర్థమవుతోంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ కాకిగాడు నీకు మేలు చేసుంటే నువ్వెళ్ళి వాడితో ఉండు, అంతే తప్ప నా దగ్గర కాకి భజన చేయకు. అసలే కాకికి నాకు పడదు అని పావురం ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటుంది. పిచ్చుకకి ఇంకా పావురం ఇంటి దగ్గర ఉండబుద్ధి కాలేదు. చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సెలయేరు ఒడ్డునున్న చిలుక కొంగ ఆ సెలయేరులో మునిగి తేలుతున్న కాకిని చూస్తూ ఉంటాయి. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా, కాకిగాడిని కాపాడావు కదా, ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం అని చిలుక అంటుండగా కాకి సెలయేరు నుంచి బయటకు వచ్చి కొంగని చిలుకను చూసింది. అరే, మీరింకా ఇక్కడే ఉన్నారా? నేను వెళ్ళిపోయి ఉంటారని అనుకున్నాను. కాకి, ఇప్పుడు నీ తోక ఎలా ఉంది? నువ్విచ్చిన సలహా వల్ల బాగుందని అంటా అనుకున్నావు కదా చిలుక. బాగైంది చిలుక, ఇక పోదామా? పోదాం కొంగ, కాకపోతే ఒక్క నిమిషం. అర్థమైంది చిలుక. తోక కాలిపోతున్న సమయంలో కాపాడిన వాళ్ల పొలం కాకి తలిస్తానని చెప్పాను. అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచేయలేదు. తోక కాలుతున్నదనే కంగారులో నోటికొచ్చింది వాగి ఉంటాను. అది నిజమని నమ్మి నా దగ్గరికి రావడం తప్పు నీదే చిలుక అని చెప్పగానే కొంగకి మతిపోయింది. వారెవ్వా కాకి, సరైన వడ్డీ వ్యాపారం అనిపించుకున్నావు. నువ్వు సూపర్. చాలా థ్యాంక్స్ కొంగ. నువ్వు అర్థం చేసుకున్నట్టు వీటికి కూడా చెప్పు. ఇలా చూడు కాకి, నీ వడ్డీ వ్యాపారి లెక్కలు మరెక్కడైనా చూసుకో, మా దగ్గర కాదు. నీకు పిచ్చుక భయపడినట్టుగా మేం భయపడతామని అనుకోకు. పావురం అమ్మా నాన్న చేసిన అప్పుకి తన పొలాన్ని తీసుకున్నావు. ఇంకా పావురం జోలికి వెళ్లకు, తనను వేధించకు. ఒకవేళ ఇలాగే ఉంటానని నువ్వు మొండి చేస్తే నిన్నిక మీదట ఎవ్వరూ కాపాడలేరు. వారెవ్వా చిలుక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును, నేనే కొంగ. ఈ కాకిగాడిని కాపాడదామని చెప్పింది వీడిచ్చే పొలం కోసం కాదు కొంగ, మన పిచ్చుక కోసం. పిచ్చుక వీణ్ణి ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ కాకిగాడు మాత్రం దాని మనసుని అర్థం చేసుకోవడం లేదు. నేను అర్థం చేసుకోలేను. నాకు మనసులు మమతలు వద్దు, మనీ ముఖ్యం అని చెప్పి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఈ కాకిగాడికి బుద్ధి రాదు. వచ్చేలా చెయ్యాలి, దానికొక రోజు వస్తుంది, ఆ రోజు కోసం చూస్తూ ఉండాలి అని కొంగ చిలుక మాట్లాడుకుంటూ తమ ఇంటి వైపు వెళ్తుంటాయి. కావ్య పిచ్చుక ఆకాష్ కాకి అన్యోన్య భార్యాభర్తలు. వాటి ప్రేమ కాపురానికి గుర్తుగా కీర్తి పిచ్చుక, రాణి కాకి అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.
తమ పిల్లలను ప్రాణంగా చూసుకుంటూ వాటికి ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంటాయి. ఒకరోజు రాత్రి పిల్లలు పడుకున్న తర్వాత ఆకాష్ కాకి దిగులుగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ, నాకొచ్చిన కల నిజం కాకుండా చూడు దేవుడా, ఒకవేళ నాకొచ్చిన కల నిజమైతే నా కుటుంబం చనిపోతుంది, అప్పుడు నేను బతుకుంటే కూడా ఏం లాభం దేవుడా అని అనుకుంటూ బాధపడుతుండగా కావ్య పిచ్చుక వచ్చింది. ఏమైందండి? పడుకోకుండా కిటికీ దగ్గర అలా దిగులుగా బయటకు చూస్తూ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు కావ్య, నిద్ర పట్టడం లేదు, అందుకే ఇలా కిటికీ దగ్గరకొచ్చి చల్లని గాలికి నిల్చున్నాను. మీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసండి. నాకొక పీడకల వచ్చింది కావ్య అని చెప్పగానే కావ్య పిచ్చుక ఆశ్చర్యంగా భర్త ఆకాష్ కాకిని చూస్తూ కంగారు పడుతూ ఆతృతగా అడిగింది. ఏమిటి, మీకు కలొచ్చిందా? ఏం కలొచ్చింది? ఎలాంటి కలొచ్చింది? చెప్పండి. ఆ కల ఏమిటి? ఆ కలలో ఎవరికి నష్టం జరిగింది? ఎలా జరిగింది? మీకు కల వచ్చిందంటే అది 100% నిజమవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కంగారు పడకు కావ్య, నిదానంగా ఉండు, గట్టిగా కూడా అరవకు, పిల్లలు నిద్రలేస్తారు. మనసును కుదుటి చేసుకో కావ్య, నేను నాకొచ్చిన కల గురించి ఉదయం చెప్తాను. లేదండి, ఇప్పుడే చెప్పండి, ఉదయం వరకంటే కష్టం. చెప్పడానికి మనసు రావడం లేదు కావ్య. అసలు మీకొచ్చిన కలలో లాభం ఉందా నష్టం ఉందా? లాభం ఉంటే నాకు చెప్పకండి, నష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి. జాగ్రత్త పడుతూ నష్టం జరగకుండా చూసుకుందాం. నష్టమే ఉంది కావ్య, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండూ ఉన్నాయి అని భర్త ఆకాష్ కాకి చెప్పగానే కావ్య పిచ్చుకలో మరింతలా కంగారు మొదలైంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మనకేనా? చెప్పండి. అవును కావ్య, మనకే. నువ్వు భయపడినా టెన్షన్ పడినా నాకొచ్చిన కల గురించి చెబుతున్నాను, జాగ్రత్తగా విను అని భర్త ఆకాష్ కాకి చెప్పగానే కావ్య పిచ్చుక అయోమయంగా చూస్తూ ఉంటుంది. కావ్య, భారీ వర్షం, బీభత్సమైన ఈదురుగాలులు రెండు ఒకేసారి రావడంతో అడవి తట్టుకోలేకపోయింది. అక్కడక్కడ చెట్లు కూలిపోతున్నాయి, పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి. ఇక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎక్కడుందండి? ఆ రెండు జరిగే చోటు మన ఇళ్లే కావ్య అని ఆకాష్ కాకి చెప్పగానే కావ్య పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏమిటండి మీరు చెప్పేది? మనం ఇల్లు కట్టుకుంటున్న చెట్టు కూలిపోతుంది, అప్పుడు మన ఇల్లు ముక్కలవుతుంది, ఇంటి చెక్కలు గుచ్చుకొని మన పిల్లలు అని చెబుతూ ఆకాష్ కాకి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆగిపోతుంది. కావ్య పిచ్చుకకి విషయం అర్థమైంది. ఏం మాట్లాడకుండా కిటికీ దగ్గర నుంచి బెడ్ మీద ప్రశాంతంగా పడుకున్న కీర్తి పిచ్చుక రాణి కాకి అనే పిల్లల దగ్గరకొచ్చింది. ఆ పిల్లల్ని చూస్తూ బాధపడసాగింది. కిటికీ దగ్గరున్న ఆకాష్ కాకి పిల్లల దగ్గరున్న భార్య కావ్య పిచ్చుకను చూస్తూ, నన్ను మన్నించు కావ్య, నాకు ఇలాంటి కల వస్తుందని తెలీదు అని అనుకుంటూ బయటకు చూస్తుంది. మరుసటి రోజు కావ్య పిచ్చుక తన ఇల్లు ఉన్న చెట్టు మొదల దగ్గర నిలబడి ఆ చెట్టు మొదలను ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండగా తన స్నేహితురాలు రాధపావురం గిన్నె పట్టుకుని వచ్చింది. ఏమిటి కావ్య, ఎన్నడూ లేంది ఈరోజు చెట్టు మొదలు చూస్తున్నావు? కొంపదీసి చెట్టు మొదట్లో బంగారం లాంటిది ఉందని మీ ఆయనకేమైనా కల వచ్చిందా? కల వచ్చిన మాట నిజమేనే, కాకపోతే అది బంగారం గురించి కాదు. భారీ వర్షం పడి ఈ చెట్టు విరిగిపోతుందని, మా ఇల్లు కూలిపోతుందని, మా పిల్లల ప్రాణాలు పోతాయని వచ్చింది. ఇదేం కలని విచిత్రంగా ఉంది. విచిత్రంగా ఉందా? అవును, చాలా విచిత్రంగా ఉంది. నీ భర్తకు వచ్చిన కల ప్రకారంగా చూసుకుంటే భారీ వర్షం పడి చెట్టు బాగా తడిసిపోతుంది, వీచే గాలి తాకిడిని తట్టుకోలేక కూలిపోతుంది. ఈ చెట్టు మీదున్న ఇల్లు నేల మీద పడి ముక్కలవుతుంది. ఇంట్లో మీరుంటారు, మీ పిల్లలు ఉంటారు, మీరు మాత్రం చావకుండా మీ పిల్లలు మాత్రమే ఎలా చనిపోతారే? విచిత్రం కాకపోతే అని రాధాపావురం అనగానే కావ్య పిచ్చుక ఆలోచనలో పడింది. తనకు రాధపావురం చెప్పింది వాస్తవమే అనిపించింది. కానీ తన భర్త ఆకాష్ కాకికి వచ్చిన కల నిజం కాకుండా పోయింది లేదు. అదే ఇప్పుడు కావ్య పిచ్చుకను కుదురుగా ఉండనివ్వడం లేదు. చెట్టు మొదలను చూసిన చాలు, ఇంట్లోకి వెళ్ళి కొంచెం కూర వేసుకొచ్చివ్వు, ఈ పూట ఏదోలా సర్దుకుంటాను అని చెప్పి తను తెచ్చుకున్న గిన్నెని ఇస్తుంది. కావ్య పిచ్చుక ఏం మాట్లాడకుండా ఆ గిన్నెని తీసుకుని వెళ్ళిపోతుంది. రాధపావురం ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ చెట్టు మొదలు చూస్తూ, కావ్య నా దగ్గర ఏదైనా దాస్తోందా? చచ, కావ్య అలా కాదు అని అనుకుంటూ కూర వేసుకుని వచ్చిన కావ్య పిచ్చుక గిన్నెని రాధపావురానికి ఇచ్చింది. కావ్య,
మీ ఆయనను బంగారం దొరికినట్టు వజ్రాలు దొరికినట్టు కలలు కనమని చెప్పు, ఇలాంటివి కావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అడవిలో పూర్తిగా వాతావరణం మారిపోయింది. భయంకరమైన ఉరుములు మెరుపులు, జోరుగా కురుస్తున్న వర్షం, అక్కడక్కడ పిడుగులు పడి చెట్లు కాలిపోతున్నాయి. కావ్య పిచ్చుక తన భర్త ఆకాష్ కాకి కోసం గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తూ, కొత్త ఇంటిని కట్టే పనిలో పడి ఈ ఇంటి గురించి మర్చిపోయాడా ఏంటి? ఈయన ఇంకా ఇంటికి రాలేదు. వర్షం భారీగా పడుతోంది. ఆయనకు వచ్చిన కళ పదే పదే గుర్తుకొస్తోంది. పిల్లలు పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా చెట్టు మొదల్లో విరగడం మొదలుపెట్టి ఒకవైపుకు కొంచెం ఒరిగింది. అంతే, అనుకోకుండా జరిగిన ఆశ్చర్యకి కావ్య పిచ్చుక అదిరిపడింది. ఆయనకొచ్చిన కళ నిజం కాబోతుందన్నమాట. ఇప్పుడు నేను నా పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఈయనెందుకు ఇంకా ఇంటికి రావడం లేదు? దేవుడా, ఏంటి పరిస్థితి అని అనుకుంటూ ఉండగా చెట్టు పూర్తిగా విరిగి పడిపోతుంది. కావ్య పిచ్చుక గట్టిగా అరుస్తూ తన పిల్లలను వదిలిపెట్టి ఒక్కసారిగా ఇంట్లో నుంచి బయటకొచ్చింది. అప్పుడే తన భర్త ఆకాష్ కాకి కూడా అక్కడికొచ్చాడు. ఇంట్లో ఉన్న తమ పిల్లలను ఏం కావద్దని ఇల్లు కింద పడకుండా కావ్య పిచ్చుక ఆకాష్ కాకి పట్టుకున్నాయి. కొంత సమయం తర్వాత తమ పిల్లల్ని తీసుకొని కొత్త ఇంటికి వెళ్ళిపోయాయి. శీతాకాలం పూల ఇల్లు. శీతాకాలం కావడం వల్ల చిన్నగా మంచు పడుతూ ఉంటుంది. ఆ మంచులో వణుకుతూ పేద పిచ్చుక కర్రల మోపును పట్టుకొని బాధగా తన ఇంటి వైపు వెళ్తూ, ఏమిటో నా జీవితం, ఎటూ అర్థం కాకుండా కన్నీళ్లతో ఒంటరిగా ఇలా సాగుతూ ఉంది. నా ఇంటి పక్కనే పావురం, చిలుక ఇల్లు, కొంగ ఇల్లులు ఉన్నాయి. కానీ ఏమిటి లాభం? అవి ఎప్పుడు చూడు నన్ను ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తుంటాయి. అక్కడక్కడ రంధ్రాలు పడిన ఇంట్లో ఉండలేక శీతాకాలం అయ్యే వరకు ఆశ్రమం ఇవ్వమని అడిగితే దొబ్బేయమన్నారు. ఇప్పుడు ఇలా ఒంటరిగా ఒక్కతినే కష్టపడాల్సి వస్తుంది అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో కొంగ తన ఇంటి నుంచి బయటకు వచ్చింది. చిన్నగా పడుతున్న మంచుకి వణుకుతూ దిక్కులు చూస్తూ, ఓరి నాయనో, ఏమి చలి ఇది, చంపేసేలా ఉంది. ఇప్పుడెలా? క్యాంప్ ఫైర్ లేకుండా ఇంట్లో ఉండటం కష్టం. కట్టెలు లేకుండా క్యాంప్ ఫైర్ కుదరదు. ఈ చలిలో కట్టెల కోసం ఎక్కడికి వెళ్తాం అని అనుకుంటున్న కొంగకి కట్టెల మోపు తీసుకొని తన ఇంటికి వచ్చిన పేద పిచ్చుక కనబడుతుంది. కొంగ సంతోషపడుతుంది. అదృష్టమంటే నాదే, కట్టెలే నా దగ్గరకు వచ్చాయి అని పిచ్చుకను చూస్తుంది. ఇంటి మీద వాలిన పేద పిచ్చుక ఆ ఇంటి పైకప్పుకి అక్కడక్కడ పడిన రంధ్రాలు చూస్తూ, ఇలాంటి కట్టెల మోపు ఇంకా 4 కావాలి, అప్పుడే మంచు ఇంట్లో పడకుండా ఉంటుంది అని అనుకుని పేద పిచ్చుక మంచులో తడుస్తూ వణుకుతూనే తీసుకొచ్చిన కర్రల మోపును ఒక రంధ్రం దగ్గర పెట్టింది. తిరిగి మరొక కట్టెల మోపును తీసుకెళ్లడానికి వెళ్తుంది. అదే మంచి సమయం అనుకున్న కొంగ పిచ్చుక ఇంటి పైకప్పు దగ్గరకు వచ్చి కట్టెల దగ్గర వాలుతుంది. అప్పుడే ఆ కట్టెల దగ్గరికి పావురం కూడా వస్తుంది. ఏమిటే, నీ కట్టెలు కూడా అయిపోయాయా? అవునే, కట్టెల కోసం బయటకు రాగానే పిచ్చుక కట్టెలు తీసుకురావడం కనబడింది. అందుకే అయిపోయే వరకు ఉండి ఈ కట్టెల కోసం వచ్చాను. కానీ నీకంటే ముందు నేనొచ్చాను కాబట్టి వీటిని తీసుకెళ్తాను. అది మళ్ళీ తీసుకొస్తుంది కదా, వాటిని నువ్వు తీసుకెళ్ళు. నువ్వన్నట్టు అది మళ్ళీ తీసుకురాకపోతే? నా ఇంట్లోకి రావే, ఇద్దరం కలిసి పడుకుందాం. వామ్మో, నీ పక్కన? వద్దే, నువ్వు వదిలే గ్యాస్కు నిద్ర పట్టడం కాదు కదా, నేనే పైకి పోతాను. నీకొక దండం. నిజంగానే నాకు పైకి పోవాలనిపించినప్పుడు ఖచ్చితంగా నీ పక్కన పడుకుంటాను. సరే, పడుకోవడం ఇష్టం లేక మిగిలిన కట్టెల్ని ఇస్తాను. వాటిని తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పడుకో. సరే అయితే అని చెప్పగానే కొంగ ఆ కట్టెల మోపును తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది. క్యాంప్ ఫైర్ పెట్టుకుని హాయిగా పడుకుంటుంది. పావురం తన గూటికి వెళ్ళి బయట నిలబడి వణుకుతూ పిచ్చుక కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో పిచ్చుక మరొక కట్టెల మోపును తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంతకుముందు పెట్టిన కట్టెల మోపు కనబడదు. అయోమయంగా చూస్తూ, ఇప్పుడే కదా ఒక కట్టెల మోపు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఏమైనట్టు అని దిక్కులు చూస్తుంది. ఎక్కడా పడినట్టు కానీ ఎవరో తీసుకెళ్లినట్టు ఆనవాలు లేవు. పిచ్చుకకి కనబడలేదు. పిచ్చుక బాధపడుతూ తీసుకొచ్చిన కట్టెల మోపును ఒక రంధ్రం దగ్గర పెడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పావురం వెళ్ళి ఆ కట్టెల మోపును తీసుకొని తన ఇంట్లోకి వెళ్తుంది. క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చొని చలి కాచుకుంటూ రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉంటుంది.
పిచుక కురుస్తున్న మంచులో తడుస్తూ వణుకుతూ అతి కష్టం మీద మరొక కట్టెల మోపును తీసుకొని ఇంటి మీదకొస్తుంది. కట్టెల మోపు కనబడదు. అప్పుడు తనకు అనిపించింది, కట్టెలను తీసుకెళ్తుంది ఎవరో కాదు, కొంగ కానీ పావురం కానీ అయి ఉంటుందని. ఇక ఓపిక లేక ఇంట్లోకి వెళ్ళి మంచు పడని చోట మంచం వేసుకొని నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. మంచు కురుస్తూ పిచుక ఇంట్లో పడుతూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం వేళ మైనాకాకి తన రిచ్ ఫ్రెండ్ శోభాకాకితో కలిసి సరదాగా షికారు చేస్తూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నాకు ఇది కలగానే ఉంది శోభా. కర్రతో కొడతాను, కళ్ళు తిరిగి పడతావు. అప్పుడు నీకు కల కాదు, నిజమని తెలుస్తుంది. కొట్టమంటావా మైనా? వద్దులేవే, కల కాదు, నిజమే. అవునే మైనా, నీకిక్కడ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు శోభా. పద, మన ఇంటికి వెళ్లే దారిలో వాళ్ళ ఇల్లులున్నాయి, వెళ్తూ వెళ్తూ పరిచయం చేస్తాను అని మైనాకాకి శోభాకాకి మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఒక చెట్టు మీద అందంగా కట్టుకున్న పావురం ఇల్లు కనబడుతుంది. మైనాకాకి శోభాకాకి రెండు కలిసి పావురం ఇంట్లోకి వచ్చి మంచం మీద వాలుతాయి. ఏమే లక్కీ, ఇది నా ఫ్రెండ్ శోభ. మామూలు ఫ్రెండ్ కాదు లక్కీ, రిచ్ ఫ్రెండ్ను. అవునవును అని చెప్పి మైనాకాకి తన రిచ్ ఫ్రెండ్ శోభాకాకిని తీసుకొని ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి పరిచయం చేస్తుంది. పిచుక ఇంట్లోకి తీసుకెళ్లకుండా పిచుకను హేళన చేస్తుంది. పిచుక ఏడుస్తూ ఉంటుంది. 2 రోజులు గడుస్తాయి. ఇంట్లో ఉన్న కట్టెలతో రంధ్రాలను కప్పుతుంటే వాటిని దొంగతనం చేసి చలిమంట వేసుకుంటున్నాయి. కట్టెలతో కాకుండా వేరే దాంతో ఇల్లు కప్పుతాను అని అనుకొని వెళ్తున్న పిచుకకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అన్ని రకాల పూలు కనబడతాయి. పిచుక ఆలోచన చేసి ఆ పూలను తీసుకొచ్చి తన ఇంటిని పూర్తిగా కప్పేస్తుంది. ఆ రోజు రాత్రి బాగా దట్టంగా మంచు కురుస్తూ ఉంటుంది. అన్ని పక్షుల ఇళ్లలో క్యాంప్ ఫైర్ కోసం కట్టెలైపోతాయి. దాంతో చలికి తట్టుకోలేక పిచుక దగ్గరికొస్తాయి. పిచుకను బతిమాలి తన ఇంట్లో క్యాంప్ ఫైర్ దగ్గర చలి కాచుకుంటూ ఆ రాత్రి హాయిగా పడుకుంటాయి. తనని అవమానించిన కాకిని మాత్రం రానివ్వకుండా బయటే ఉంచుతుంది. కాకి బాధపడుతూ మంచులో వణుకుతూ ఉంటుంది.